నమస్తే, వెల్కమ్ టు హాట్ పాప్కార్న్ డిబేట్. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష హోదా గురించి రెండు పార్టీల మధ్య దాడులు ప్రతిదాడులు జరుగుతున్నాయి. ఇక ప్రతిపక్ష హోదా అంటే ఒకరిస్తే వచ్చేది కాదని అది ప్రజలు ఇవ్వాలని చెప్పి కూడా స్పీకర్ మాట్లాడుతుంటే, మరి ప్రతిపక్ష హోదాపై గతంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై జగన్మోహన్ రెడ్డి గారు కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు జీవితంలో మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారని, కార్పొరేటర్ కన్నా ఎక్కువ ఎమ్మెల్యే కన్నా తక్కువ అని చెప్పి ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారాయి. దీనిపై ఇప్పటికే నారా లోకేష్ గారు స్పందించగా, కందకలేని దుర్గ కత్తిపేటకి ఎందుకు అంటూ వైసీపీ కూడా రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలో అసలు ఈ ప్రతిపక్ష హోదా గురించి జరుగుతున్నటువంటి ఈ మాటల యుద్ధాన్ని ఎలా చూడొచ్చు, అలాగే ప్రతిపక్ష హోదా గురించి జగన్మోహన్ రెడ్డి మరి గతంలో ఒక రకంగా ఈ రకంగా మాట్లాడడం ఏ విధంగా తీసుకోవచ్చు, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు, అలాగే ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు. నమస్కారం మేడం. నమస్తే. నమస్కారం సార్. నమస్కారం మేడం, మనం చూసాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో అడుగుపెట్టకుండా ప్రతిపక్ష హోదా కావాలని మాట్లాడుతూ ఉన్నారు. సో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేసిన వ్యాఖ్యలు మనం విన్నాం, ఇప్పుడు మాట్లాడుతున్న తీరు మనం చూస్తూ ఉన్నాము. సో పవన్ కళ్యాణ్ గారికి ఒక కౌంటర్ ఇచ్చారు. సో ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారి మాటని ఎలా చూడొచ్చు అంటారు? నిన్నను క్లియర్ కట్గా మీరు చూశారు. అసెంబ్లీ స్పీకరు అయ్యన్న పాత్రుడు గారు ఆయన రాసిన లేఖ చదివి వివరణ ఇస్తూ 10/1 ఉండాలి, ఈయనకి లేదు, అది 10% ఓట్లు కాదు 10% సీట్లు ఉండాలి, అవి లేవు కాబట్టి ఇవ్వము, అది ఆయన తెలుసుకోవాలి అని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు అంతకుముందు మాట్లాడుతూ జర్మనీలో ఓటింగ్ శాతాన్ని బట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వడం అనేది ఉంది, మీరు కావాలంటే జర్మనీ వెళ్ళండి, మీకు 11 సీట్లే వచ్చాయి కాబట్టి మీకు ప్రతిపక్ష హోదా రాదు, మీరు కూడా గతంలో చెప్పిందే అది అని చెప్పారు. దానికి ఈయన రెచ్చిపోయి నువ్వు కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక విషయం మర్చిపోతున్నాడు. ఆయన 21 అవుట్ ఆఫ్ 21 100% స్ట్రైక్ రేట్ తెచ్చుకున్నారు. ఎవరు? పవన్ కళ్యాణ్. సీట్లు నువ్వు అందులో సగం కూడా తెచ్చుకోవాలా, నువ్వు ఓడిపోయావు. నువ్వు ఓడిపోయిన ఎమ్మెల్యేవి, అంటే ఓడిపోయిన మాజీ ముఖ్యమంత్రివి, ఒక ఎమ్మెల్యే అంతే. ఆయన గెలిచిన ఎమ్మెల్యే ఇప్పుడు ఒక కూటమిని ఏర్పరిచింది ఆయన, బీజేపీని కలిపింది ఆయన, ఒక పార్టీని నిలిపింది ఆయన, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడానికి ప్రయత్నించింది ఆయన. అసలు మీరు పవన్ కళ్యాణ్ గురించి ఈయన మాట్లాడిన దానికి ఆయన క్షమాపణ చెప్పాలంటే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనేవాడేంటో ఒక 2 చోట్ల ఓడిపోయి గతంలో అయినా సరే పట్టుదలతోటి ఉండి ఆయన అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వనంటే అది కూడా పట్టించుకోకుండా ఇవాళ ఆయన ప్రజలు గెలిపించారు ఈ విజయాన్ని. నిన్ను ప్రజలు తిరస్కరించారు. నువ్వు ప్రజల్ని తిడుతున్నావు. నువ్వు ప్రజల్ని ఏమంటున్నావు? నేను మీకు సంక్షేమాలు ఇచ్చాను, మీరు నాకు ఓట్లు వేయలేదు అంటున్నావు. ప్రజల్ని తిట్టడం ఏంటి? నువ్వు ఫెయిల్ అయ్యావు, నీకు చేత కాలేదు, నీకు నీ ఎమ్మెల్యేలను గెలిపించుకోవటం నీకు చేత కాలేదు. కానీ ఆయన ఓడిపోయినా కూడా ఎమ్మెల్యేలను గెలిపించుకున్నాడు, 100% స్ట్రైక్ రేట్ తెచ్చుకున్నాడు. దట్ ఈస్ పవన్ కళ్యాణ్. కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అనే హక్కు నీకు లేదు. నువ్వు పనికిరావు అసలు ఆ మాట అంటానికి. నువ్వు ముందు అసలు దానికి నువ్వు నీ మాట వెనక్కి తీసుకోవాలి. దాని మీద మీ సోషల్ మీడియా ట్రోలింగ్ చేయటం ఏంటి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి మీరు మాట్లాడాక లోకేష్ మాట్లాడితే కందకు లేని దొర కత్తిపేట కానీ మీరు ఎందుకంటారు సోషల్ మీడియాలో? తప్పు కదా. ఇప్పుడు నువ్వు మాట్లాడితే మరి సోషల్ మీడియాలో ఎందుకు వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు? మరి వాళ్ళకేంటి అవసరం నీ సోషల్ మీడియాకి? రకరకాలుగా కమెంట్స్ ఎందుకు చేస్తున్నారు మీ వాళ్ళు? మరి అది తప్పే కదా. అంటే సోషల్ మీడియా మీద ఒకసారి కేసు వేస్తే అప్పుడు కొంచెం సెటరేట్ అవుతుంది వైసీపీ. అందుకని నిన్న ఈయన మీరు హోదా గురించి అన్నారు. హోదా నేను ఇచ్చాను అన్నాడు చంద్రబాబు నాయుడు. నువ్వు ఇచ్చేదేంటి? ఆయన 23 సీట్లు తెచ్చుకున్నారు, నువ్వు ఇచ్చి తీరాలి. నువ్వు అడుక్కుంటున్నావు ఈరోజు, అప్పుడు ఇవ్వలేదు, ఇప్పుడు ఇవ్వలేదా, అప్పుడు ఇవ్వలేదా, నాకెందుకు ఇవ్వరు అని. ఎప్పుడూ ఇవ్వలేదు. నీకు ఇంకా చరిత్ర తెలియకపోతే 1953 నుంచి నువ్వు చూసుకున్నాక మాట్లాడు. నీకు చరిత్ర తెలీదు, నీకు లెక్కలు తెలీదు, నీకేమీ తెలియదు, రాజకీయమే తెలియదు నీకు. నువ్వు మాట్లాడుతావు వచ్చి 2 గంటలు ప్రెస్ మీట్ పెట్టి చొల్లంతా కొట్టి నువ్వు ఎప్పుడో జరిగింది చెప్పింది ఒక వాక్యాన్ని 3 సార్లు చెప్తాడండి, ఒక మాట 3 సార్లు చెప్తాడు. మీరు గమనించుకోండి. 1.5 గంటలు అయితే 2 గంటలు నడుస్తుంది ఆ ప్రెస్ మీట్. దానికి ఎవరి చేతో ఒక క్వశ్చన్ వేయించుకుని, సార్ మీరు ఇప్పుడు ఏకంగా ఎంత సమయం తీసుకున్నారు అంటాడు వాడు సాక్షి వాడేమో మనకు తెలియదు, ఎందుకంటే వాళ్ళు కనిపించరు కదా.
అంటే మరి ఇందుకనే నేను అసెంబ్లీలో అంత టైం కావాలని అడుగుతున్నాను అంటాడు. నువ్వు ముఖ్యమంత్రివా, నువ్వు టైం అడగడానికి? నువ్వు ప్రతిపక్ష నేత కాని హోదా లేని ఒక నేతవి, నీకు అది కూడా తెలియట్లేదు. నీకు మొర్రో రాదంటే నువ్వు చిన్నపిల్లాడు మంకు పట్టినట్టు పడుతున్నావు. నువ్వు ముందు జగన్మోహన్ రెడ్డికి అది చెప్పండి ఎవరైనా. ఆయనకి హోదా రాదు ఇవ్వరని నన్ను ఆయన ఖచ్చితంగా అయ్యన్న పాత్రుడు గారు చెప్పడం జరిగింది. దానికి వివరణ ఇచ్చారు ఆయన లేఖ మీద. ఆయన అబద్ధాలు తప్పులు తడకలు అంతా కూడా ఆయన ఎండగట్టి ఈసారికి నేను క్షమించేస్తున్నాను పో అన్నాడు ఆయన అయ్యన్న పాత్రుడు గారు. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇంకా పిచ్చాడిలా మాట్లాడితే ఆయన నెక్స్ట్ మీరు వైజాగ్ ఇది మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి, అంతే తప్ప ఇంకా చికిత్సకు మందు లేదు. ఎందుకంటే మామూలు చికిత్స అయితే మందులతో తగ్గుతుంది, ఇది మానసిక చికిత్స చేయటం ఎవరి వల్ల కాదు. కాబట్టి దీనికి ఎవడు సమాధానం ఇవ్వలేడు, అది మనం చెప్తున్నాం. కాబట్టి ఇవాళ హోదా ఈయన ఇస్తే చంద్రబాబు నాయుడు గారికి రాలేదు. ఈరోజు నీకు హోదా కావాలంటే ఇవ్వడానికి అయ్యన్న పాత్రుడు గారు సిద్ధంగా లేరు. అందుకు రాజ్యాంగమే ఒప్పుకోవట్లేదు. ముందు నువ్వు రాజ్యాంగం చదువుకో జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నాం మనం. పవన్ కళ్యాణ్ అనే ముందు నువ్వు ఆలోచించు, నీకు అనే హక్కు లేదని మనం ఇక్కడ చెప్తున్నాం ఖచ్చితంగా. రైట్ సార్, ఇక్కడ తక్కువ మెజారిటీ ఉన్న వాళ్ళు ఎక్కువ మెజారిటీ ఉన్న వాళ్ళని ఎలా మాట్లాడతారు అని చెప్పి లోకేష్ ఒక కొత్త కాన్సెప్ట్ని తెర మీదకు తీసుకొచ్చారు. అసలు కందకు లేని దొరద కత్తిపేటకి ఎందుకు, వాళ్ళ పార్టీ నుంచి ఎవరు స్పందించట్లేదు, ఈయనెందుకు స్పందించాల్సి వచ్చింది. అండ్ చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం సమయంలో కూడా ఈయన వెళ్ళి పవన్ కళ్యాణ్ కాళ్ళు మొక్కారు. అంటే పవన్ కళ్యాణ్ బీజేపీ లేకుండా గెలవమని వీళ్ళకి తెలుసు, అందుకే వీళ్ళు ముందు ఆయనకన్నా వీళ్ళు ఎక్కువ స్పందిస్తూ వస్తున్నారు అని చెప్పి కూడా ఇప్పుడు ఒక కొత్త వాదాన్ని తెర మీదకి తీసుకొస్తుంది వైసీపీ. సో ఎలా చూడొచ్చు అంటారు ఈ వ్యాఖ్యలు? ఇప్పుడు పాలనలో ఇష్టం పోసే బ్యాచ్ ప్రజాస్వామ్యహితంగా పరిపాలన చేసుకుంటుంటే పులివెందల పులిరాజాకి చికిత్స లేదు. ఒకప్పుడు చిన్నప్పుడు చూసేవాడు, పులివెందల పులిరాజాకి చికిత్స లేదు. ఏం చేద్దాం, మన మానసిక దౌర్భాగ్యం. నేను అంటుండే పాయింట్ ఏంటంటే, సదాలోచన ఉండేవాళ్ళకి ఏదైనా మాట్లాడవచ్చు, సరదాగా మాట్లాడేవాడికి ఏం చెప్దాం. ఆలోచన అనేది చాలా తప్పు, పెద్ద మాట మాట్లాడాడు, క్షమాపణ చెప్పాలి పవన్ కళ్యాణ్కి, రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి. కాబట్టి బూతుల ఫ్యాక్టరీలో బూతుల పార్టీకి అధ్యక్షుడు కదా, సైకోమోటాకి సైకో తెలివితేటలు కాక ఇంకేముంటాయి. అందువల్ల నేను అనేది ఏంటంటే, ఏది ఎక్కువ ఏది తక్కువ అని మనం కానీ బాగా అర్థం చేసుకుంటే, నేను క్లారిటీగా చెప్పాను. అన్న అడుగేస్తే నాగార్జున లారెన్స్ అదే ఏందో పాట, నాకు నేను సినిమాలు చూడను కాబట్టి నాకు పెద్దగా తెలియదు. అన్న అడుగేస్తే, అన్న మాట్లాడితే ఆ రోజు మసాలా మీడియాకి, జర్నలిస్టులు కూడా మసాలా ఇచ్చిపోయింది అనుకుంటున్నారు. జలగన్నకి ఏంటంటే ధనదాహం ఎక్కువ, ప్రజాసేవ తక్కువ. జలగన్న ఈడీకి ఎక్కువ, సిబిఐకి తక్కువ. జలగన్న బలిదానాలు ఎక్కువ, జలగన్నకి రక్త సంబంధాలు తక్కువ. జలగన్నకి క్రైములు ఎక్కువ, జైలు జీవితం తక్కువ. అంటే ఎక్స్ మామూకి సీఎంకి తక్కువ, దోపిడీకి ఎక్కువ. తర్వాత ఎమ్మెల్యేకి ఎక్కువ, ప్రతిపక్ష హోదాకి తక్కువ. తర్వాత చెప్తే సీఎంగా పనిచేసింది తక్కువ, సీఎంగా నొక్కింది ఎక్కువ. తర్వాత బైబిల్ జ్ఞానం తక్కువ, బూతుల పరిజ్ఞానం ఎక్కువ. ఇంకా చెప్పాలంటే సీఎం అంటే అందరూ అనుకుంటారు చీఫ్ మినిస్టర్ అని, కానీ జలగన్న అనుకునేది క్రిమినల్ మినిస్టర్ అని. అందువల్ల ఆలోచన విధానం ఎలా ఉండాలంటే, 2019లో మంచో చెడో ట్రిపుల్ డిజిట్ ఇచ్చారు, ట్రిపుల్ డిజిట్ 151. 2024కి వచ్చేసరికి మధ్యలో నామం ఎత్తేసారు, డబల్ డిజిట్ మిగిలింది. డబల్ డిజిట్ ఇటొకటి ఇటొకటి. ఈసారి 2029లో ఏకలింగం. అంటే లెఫ్ట్ దెత్తతో తెలీదు, రైట్ దెత్తతో తెలీదు, ఒకటి మాత్రం పోద్ది, ఒకటి మాత్రం పక్క, దాంట్లో డౌటే లేదనమాట. ఒకటి పక్క, ఇది రాసి పెట్టుకోండి. అందువల్ల ఎక్కువైంది, ఏం ఎక్కువైంది, నోటి దోళ ఎక్కువైంది. జగన్మోహన్ రెడ్డికి నోటి దోళ ఎక్కువైంది, కంటెంట్ తక్కువైంది. ఇది అర్థమైందా రాజా, పులివెందల రాజా, అర్థమైందా? ఇది జగన్ అన్నకి నోటి దోళ ఎక్కువైంది, కంటెంట్ తక్కువైంది. అది దానికి సమాధానం. మరి ప్రతిపక్ష హోదా ఒకప్పుడు చంద్రబాబు గారికి నేనే ఇచ్చానని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. సో మరి ప్రతిపక్ష హోదాలు ఇవ్వడానికి ఇలా అర్హత ఉంటుందంటారా? అసలు ఆ జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలను ఎలా చూడవచ్చు? ఓహో, మీకు ఓరా దాకా వచ్చిన ఇప్పుడా? ఓరాకు వచ్చిన నొప్పులా?
హోదా ఒకరు ఇస్తే వచ్చేది కాదు, అది స్పీకర్ ఇస్తే లేకపోతే నువ్వు ఇస్తే నేను ఇస్తే వచ్చేది కాదు, ప్రజలు ఇస్తే వచ్చేది హోదా. దానికి కూడా రూల్ పొజిషన్ చెప్తారు. ఇప్పుడు బ్లాక్ బుక్ సీఎంకి మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, పదం మంచి పవర్ఫుల్ వర్డ్ ఇది, బాగా సంచారం చేస్తుంది ప్రజల్లో. బ్లాక్ బుక్ సీఎంకి దోచుకోవడం, దాచుకోవడం, దండించడం, ట్రిపుల్ దోచుకోవడం, దాచుకోవడం. వాళ్ళు బ్లూ బుక్ అంటుంటే మీరు బ్లాక్ బుక్ అంటున్నారు. అదే బ్లాక్ బుక్ సీఎంకి దోచుకోవడం, దాచుకోవడం, దండించడం తప్ప ఇంకేం తెలియదు. సుధాకర్ని దండించిండు, చంపేసిండు, చిన్నాన్న చంపేసిండు, తమ్ముని చంపేసిండు, అట్టా ఎంతోమందిని ఎస్సీ ఎస్టీల మీద ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టిండు. కాబట్టి ఇంకా అది వద్దులే మనకి. నేను అనేది ఏంటంటే ఒకటి 1858 to 1947 ద బ్రిటిష్ రూల్, ఇది తెలుసుకోవాలా జలగన్న. 1858 to 1947లో డ్యూరింగ్ దిస్ పీరియడ్, ఆ పీరియడ్లో మనకి ఒక 7 చట్టాలు వచ్చినాయి. ఈ 7 చట్టాల్లో భారతదేశం అసలు ప్రజాస్వామ్య వ్యవస్థకి పరిడి వెళ్ళడానికి కారణం నాందది. రాచరిక ఫ్యూడల్ వ్యవస్థ అంటే రాచరిక వ్యవస్థ నుంచి ఫస్ట్ ఏంటంటే ద ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1861, అంటే ఎగ్జిక్యూటివ్ బాడీ, అంటే ఒక ప్రాంతానికి ఒక కలెక్టర్ గాను ఎవరినో ఒకరు నియమించి ఎగ్జిక్యూటివ్ బాడీని ఏర్పాటు చేశారు. స్వతంత్రోద్యములు ఏం చేశారంటే ప్రజల నుంచి నిరసన మొదలైంది. కొంతమంది ప్రజాప్రతినిధులను ఎన్నుకున్నారు, దాన్ని అమెండ్మెంట్ చేసి ద ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1892 వచ్చింది. అప్పట్లో మనకి ఏంటంటే బ్రిటిష్ ల్యాండ్ అనేది ఒకటి ఉండేది, ఇది బాగా ప్రజల్లోకి పోవాలి. బ్రిటిష్ ల్యాండ్లో 3 రాజరిక వ్యవస్థలు ఉన్నాయి. ఒకటి జునాగఢ్, జమ్మూ అండ్ కాశ్మీర్, నైజాం. తర్వాత సంస్థానాధీశులు 567 మంది ఉన్నారు. ఈ షోదంతా ఎందుకు చెప్తున్నా అంటే ప్రజల్లోకి కొంత కాంట్రడిక్షన్ వెళ్ళాలి. ఇప్పుడు ఇస్తా జలగన్నకి డోసు, నీకుందర పుల్లు క్లాసు, నేను మోర మాస్ అన్న. ఆ తర్వాత ఏం చేశారంటే కొంత ప్రిన్సిపల్ స్టేట్ నుంచి కొంతమందిని తీసుకున్నారు. తర్వాత ద ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది 1909. ఈ చదవలా మనకు తెలిసింది 64 కళల్లో కళ ఉంది. భారతదేశ కళల్లో 64 కళలు ఉంటాయి. సకల శాస్త్ర ప్రాణికులు 64 కళల్లో మన జలగన్నకు తెలిసింది చోరకళ. ఆ చోరకళ తప్ప ఇంకో కళ తెలియదు. ఆ చోరకళ తప్ప ఇంకొక కళ తెలియదు, ఎందుకంటే మనం బడికి పోయి చదువుకోలేదు కాబట్టి. నేను అనేది ఏంటంటే ఆ తర్వాత ఒక చట్టం వచ్చింది, ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919. జలగన్న ఖైదీ నెంబర్ కాదు ఇది, ఖైదీ నెంబర్ 786 అనేది చిరంజీవి సినిమా అద్భుతంగా ఆడింది, సంవత్సరాల కొద్ది ఆడింది, 100 days చాలా థియేటర్లు పడింది. కానీ మన జలగన్న ఖైదీ నెంబర్ ఎంత 6093, అటువంటి నెంబర్ కాదు. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 ఉంటుంది ఒకటి, ఆడ మొదలైంది. ఆ తర్వాత దాన్ని కూడా సవరించి ఏం చేశారంటే ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935కి అనుబంధంగా ఉంటుంది మన రాజ్యాంగం. ఇప్పుడు మన రాజ్యాంగం ఏదైతే ఉందో 1935 చట్టంలో 80% ఉంటుంది. ఆ బ్రిటిష్ వాళ్ళు తయారు చేసిన చట్టం. ఆ తర్వాత ఒక చట్టం వచ్చింది. ఏం చట్టం అంటే భారత పార్లమెంట్ కాకుండా బ్రిటిష్ పార్లమెంట్లో ద ఇండియన్ ఇండిపెండెంట్ యాక్ట్ 1947, ద ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్స్ 1947 passed by the British Parliament on 18th July 1947 divide British India into two newly independent countries, India and Pakistan. భారతదేశాన్ని 2 ముక్కలుగా చీల్చడం కోసము బ్రిటిష్ పార్లమెంట్లో ఒక చట్టం చేయబడింది. ఇప్పుడు జలగన్న వీళ్ళని ఎడగొట్టాలి కూటమి వాళ్ళని. వాళ్ళు భారతదేశాన్ని ఎట్టయితే ముక్కలుగా చీల్చి 2 పార్ట్లుగా ఎడగొట్టి ఇండిపెండెన్స్ యాక్ట్ తయారు చేసి 90 పార్టీలు భారతదేశాన్ని కుక్కలు చింపిన ఇస్తర్లాగా తయారు చేసిండు, రక్తపు ఏర్లు బారిచ్చిండు, వేల మంది హిందువులను ఊసకోత కోసిన చట్టం అది, వేల మంది కుటుంబాలను సర్వనాశనం చేసినటువంటి చట్టం అన్నమాట అది. వేల మంది పాకిస్తాన్ నుంచి కొన్ని లక్షల మంది హిందువులు రక్త తర్పణం చేసి హిందూ లోయంతా రక్తపు మరుగుల్లో అల్లాడిపోయినటువంటి కన్నీరు గార్చిన చీకటి రోజు అది. ఇట్లాగే ఈ కలికాల జగనాసురుడు ఏం చేసిందంటే వీళ్ళని ఎడగొట్టాల, డివైడ్ రూల్.
ఎందుకంటే ఆ బ్లాక్ బుక్ సీఎం అన్నది అందుకు ఇప్పుడు అర్థమై ఉండాలి నీకు. ఆ బ్లాక్ బుక్ సీఎం కలిసి ఉంటే కలదు సుఖమని పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, 15 సంవత్సరాల పాటు మేము ఐక్యంగా సమైక్యంగా ఉండి విరోచితంగా మేము ఉంటాము, ఇడిపాము, ఎవరిన్ని కుట్రలు చేసినా అన్ని ఎప్పుడైతే అన్నాడో అసెంబ్లీలో ఆ రోజు నుంచి జలగన్నకి ఈ పడుతుండే. ఒక్కటి తక్కువైంది. వీళ్ళు ఎడగొట్టని మనం గెలవలేము, వీళ్ళు ఎడగొట్టని గెలవలేము. అందుకనే బలమైన సర్పం సలిసీమల చేత చిక్కే సావదు సుమతని భజ్జన సుమశతకంలో చెప్తాడు. అట్టా ఓటర్లందరూ కూటమి వైపు ఉన్నారు, ప్రజలందరూ కూటమి వైపు ఉన్నారు. జనవరి నుండి జగన్లేక అన్నాడు, పారిపోయింది. అందువల్ల పులివెందల పులిరాజాకి ఒకటి ఎక్కువైంది. ఏంది, నోటు దోల ఎక్కువైంది, కంటెంట్ తక్కువైంది. నేను ఊరికి చెప్పాలి. ఆ తర్వాత మనకి ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాజ్ అడాప్టెడ్ ఆన్ 26 నవంబర్ 1949, ఎఫెక్టెడ్ ఆన్ 26 జనవరి 1950. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం మనం రూల్ చేసుకోవాలి. అటు కాకుండా నేను భారతీయదేవి రాజ్యాంగం తర్వాత రూల్ చేస్తానంటే కుదరదు, అది జరగని పని. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్పద్దో దాని ప్రకారం వెళ్ళాలా. ఇంకో ముచ్చట కూడా చెప్తా, జరగబోయే ముచ్చట భవిష్యత్తు జ్ఞానం చెప్తా, తెలుసుకో. కడప జిల్లాలో బెమ్మంగారు చెప్తే బ్రహ్మాండంగా ఉంటుంది, కిరణ్ చెప్తే చండాలంగా ఉంటుంది అని డైలాగ్ అని చూసావా. ఇప్పుడు చెప్తాను నీ భవిష్యత్తు. హైకోర్టు జడ్జి ఏమీ చేయలేడు స్పీకర్ని. ఫుల్ పవర్స్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ శాసనసభలో కానీ లోక్సభలోను కానీ స్పీకర్స్కి ఇచ్చారు. అతనికి అల్టిమేట్ పవర్స్, టచ్ చేసేటటువంటి అధికారం భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు లేదు, రాష్ట్రంలో అత్యున్నత న్యాయస్థానమైన హైకోర్టు జడ్జి గారికి కూడా లేదు. స్పీకర్ విధి విధానాల్లో తలదూర్చే రైటు ఎవరికి లేదు. రాజ్యాంగబద్ధంగా నడుచుకోకపోతే రాజ్యాంగాన్ని వైలేషన్ చేస్తుంటే తప్ప ఆడేమో రాజ్యాంగం అనేది పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ అవుతుంది. కాబట్టి స్పీకర్ని ఇదేంటంటే దాన్ని ఏదో అంటారు, డ్రాగన్ చేసుకొని వెళ్ళటం, తప్పించుకోబోవటానికి. ప్రత్యేక హోదా అనేది అసెంబ్లీలో మాట్లాడటానికి కంటెంట్ లేక ఇదే మాటలు అసెంబ్లీలో లోపల మాట్లాడితే స్పీకర్ కేసు రిజిస్టర్ చేసి జైలుకి పంపిస్తాడు. కాబట్టి అక్కడ మాట్లాడితే ఎవిడెన్స్, బయట మాట్లాడితే కమెడియన్. నువ్వు లోపలికి వచ్చి మాట్లాడదే మాటలో అప్పుడు చూపిస్తాడు స్పీకర్ పవర్ ఎందుకు. కాబట్టి నేననేది నువ్వంటే చదువుకోలా, అందరూ చదువుకోలేదా. కాబట్టి శాసన వ్యవస్థ అంతా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం నడుస్తుందమ్మా. అందువల్ల స్పీకర్కి అల్టిమేట్ పవర్లు ఉన్నాయి, జడ్జీలు ఏం చేయలేరు. స్పీకర్ తీసుకుంది ఫైనల్, ఇది ట్రూ. రేపు మేము జోక్యం చేసుకోము, స్పీకర్ విధి విధానాల్లో మేము జోక్యంగా మాకు సంబంధం లేదు జలగన్నా అంటది హైకోర్టు. నువ్వు పోయి స్పీకర్తో మొరపెట్టుకో, కాళ్ళు పట్టుకుంటావో మొరపెట్టుకుంటూ ఇంక నీ ఇష్టం, ఉంటే ఉండు పోతే పో. యాజ్ పర్ రూల్ ప్రకారం 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే ఎత్తిపోతల పథకం కింద ఆయన అన్నాడు కదా, నేను లండన్లో ఉన్నప్పుడు ఎత్తేశారు సీఎం చంద్రబాబు నాయుడు, నిన్ను ఎత్తేస్తాడు. 60 రోజులు కానీ బడికి పోకపోతే, అసెంబ్లీ అనే బడికి పోకపోతే, అసెంబ్లీ అనే ప్రజా దేవాలయానికి పోకపోతే స్పీకర్ నేను ఎత్తిపోతల పథకం కింద ఎత్తేస్తాడు. పులివెందల పోటుగాడికి పులివెందల పిల్లిలాగా పారిపోయి బై ఎలక్షన్కి సిద్ధం అవ్వాలి. ఆ బై ఎలక్షన్ కానీ వచ్చిందంటే ఓడిపోవటం పక్క. ఆ ఉన్న ఒక్కటి తక్కువైందంట, ఉన్నటి ఒక్కటి ఊడిపోయి ఒకటి పక్కన 0 చేర్చది. అదేంది 10 నెంబర్. రైట్ మేడం, అసలు ఇక్కడ ఎమ్మెల్యేలను బట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వడం ఏంటి అని చెప్పి ఈ మాట కూడా అన్నారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు. అండ్ పవన్ కళ్యాణ్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు వింటుంటే అసలు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి ఉందంటారా? ఎలా చూడవచ్చు అంటారా? అంటే అసలు పవన్ కళ్యాణ్ మీద ఎందుకు కోపం అంటే, ఫస్ట్ పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని కలిసి జైల్లో బయటకు వచ్చి మేము కూటమిగా ఏర్పడతాము అని చెప్పారో ఆ రోజు నుంచి ఆయన కోపం మొదలైంది. ఇంకొకటి, మీకు ఇవాళ వైసీపీ మీరు గమనిస్తే కనుకైతే మనకి ఇక్కడ తెలంగాణలో ఈరోజు కాంగ్రెస్కి ఎంత ఉందండి? 40% ఉంది ఓటింగ్ శాతం కదా. బీఆర్ఎస్కి ఎంత వచ్చింది, బీజేపీకి ఎంత వచ్చింది చూసుకుంటే ఇప్పుడు వాళ్ళు విడిపోయారు కాబట్టి ఇవాళ కాంగ్రెస్ ఇక్కడ నడుస్తోంది. అతనికి అదే 40% ఉందంటున్నాడు కదా. కానీ వీళ్ళు కలిసి ఉన్నారు కూటమి, వాళ్ళు 57%తో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కలిసి ఉన్నారు. 40% ఆయనకు ఉంది, ఇక్కడ 40%
రేవంత్ రెడ్డికి ఉంది. ఇప్పుడు ఆయన క్యాలిక్యులేషన్ మీకు అర్థమైంది కదా, వీళ్ళని విడదీస్తే కానీ అవ్వదు, కానీ వీళ్ళు విడిపోరు. ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ చేశాడు. సో ఇతను కలిపి వీళ్ళని ఒక తాటి మీదకి తెచ్చినందువల్ల నేను ఓడిపోయాను, ఈరోజు నేను పవన్ కళ్యాణ్ వల్ల ఓడిపోయానని ఒక గ్రడ్జ్ పెట్టుకున్నాడు. మీకు అర్థమైందా? సింహం సింగిల్ గా వస్తుంది అని ప్రచారం. సింహాలు సిటీలో తిరగవు, సింహాలు అడవిలో ఉంటాయి. ఒక్కడిని ఓడించడానికి ఎంతమంది కలిసి అన్నాడు కదా, అది పైకి క్రూర మృగాలు అడవిలో ఉండాలి, సాధు జంతువులు ఇళ్లలో ఉండాలి. కాదండి, అది పైకి మాట్లాడడం. కానీ అతనికి తెలుసు పవన్ కళ్యాణ్ పవర్ ఏంటో తెలుసు. పవన్ కళ్యాణ్ ఒక్కడు కలిపి 3 రకాలుగా గెలిచాడు కదా. ఆయన తను గెలిచాడు, తన వాళ్ళని 100% గెలిపించుకున్నాడు, కూటమిని గెలిపించాడు, ఇన్ని జరిగాయి కదా. ఇప్పుడు మోదీ కూడా ఏమన్నాడండి, పవన్ కాదు తుఫాన్ అన్నాడు. ఊరికే అన్నాడు, ఆ పవన్ గురించి తెలుసు కాబట్టే మోదీ దగ్గరికి తీశాడు. కాబట్టి ఇవాళ అసలు పవన్ కళ్యాణ్ మీద కోపానికి ఇవన్నీ కారణం. ఇప్పుడు నిన్న ఇవాళ ఈ విషయాలు కాదు, పవన్ కళ్యాణ్ వల్ల వీళ్ళు ఏకతాటి మీదకి వచ్చారు. అంతకుముందు విడివిడిగా ఉన్నారు, విడివిడిగా ఉండుంటే నేను గెలిచేవాడిని అంటే ప్రజల్లో ఐక్యత సాధించాడు. అంటే ఈ వైసీపీ మీద ఉండే ఆ నెగిటివ్ ఓటు చీలకూడదు అనే ఒక కంకణం కట్టుకుని ఎవరు పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వెళ్ళగలిగాడు, ప్రజల్లోకి నెగిటివిటీని తీసుకెళ్ళగలిగాడు, వైసీపీ ఓడిపోయేలా చేశాడు. అది మేడం ప్రజలు ఏమనుకున్నట్టు వై చీప్ పార్టీ ఎందుకు అనుకో, అది కరెక్ట్. సో అది దానికి కారణం జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పవన్ కళ్యాణ్. అందుకని ఇంత కోపం పవన్ కళ్యాణ్ మీద. సో ఇవాళ అందుకే ఇప్పుడు ఆయనకు తెలియదా 100% స్ట్రైక్ రేట్ తెచ్చుకున్నాడని తెలుసు. అప్పుడు రెండు చోట్ల ఓడిపోయినా కూడా మళ్ళీ ఇప్పుడు ఎంత మెజార్టీతో గెలిచాడు, అతనికంటే ఎక్కువ మెజార్టీతో గెలిచాడు ఈసారి. కాబట్టి ఇవన్నీ తెలుసు, కానీ ఆ ఉక్రోషం అన్నమాట. నేను ఇవాళ ముఖ్యమంత్రిని కాలేకపోవడానికి కారణం పవన్ కళ్యాణ్, నేను ఇవాళ వైసీపీ ఓడిపోవడానికి కారణం పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ వాళ్ళ బాబాయిని చంపేసినట్టు చంపేయాలా అన్నది బయట అక్కసు. ఇప్పుడు అతని మీద దాడి చేయడానికి లేదు పవన్ కళ్యాణ్ మీద, కానీ అట్ ద సేమ్ టైం ఇప్పుడు పవన్ కళ్యాణ్ని చూస్తే భరించలేడు. ఆ కోపం కొద్దీ ఇవన్నీ మాట్లాడుతున్నాడు ఆయన. అసలు ఆయన మాట్లాడటం చాలా తప్ప ఆ విధంగా. క్షమాపణ చెప్పాలి మేడం, వీ డిమాండ్ క్షమాపణ చెప్పాలి పవన్ కళ్యాణ్. నేను అదే అడుగుతున్నా. ఇప్పుడు అసలు బుర్ర ఉందా? కందకు లేని తర్వాత కత్తిపేటకు అంటారేంటి? వాళ్ళకి గొడ్డల్లో కత్తిపేటలో కత్తులు బాగా తెలుసు వాళ్ళకి. కూటమిలో ఉన్నారు కదా, కూటమిలో ఉన్నప్పుడు సమర్థిస్తారు, తప్పు చేస్తే తిడతారు. ఇప్పుడు మీకు అతను మాట్లాడిపోతే నువ్వు మాట్లాడతావు. నాడు కౌరవ సభ, నేడు గౌరవ సభ. మొన్నటిదాకా ఏమో చంద్రబాబు గారికి దత్తపుత్రుడని ప్రచారం చేశారు, ఇప్పుడేమో ఇందాక మీరు అన్నారు చూడండి, కాళ్ళకి దండం పెట్టారు, సంస్కారం కాబట్టి పెట్టాడు. అద్దెకి తెచ్చుకున్న అన్నయ్య అంటున్నారు. అంటే మీకులాగా సొంత వాళ్ళని తరివేసుకుని చేసుకోరు కదా, నరికేసుకోవడం, తరివేయటం కదా నరికేసుకోవడం. ఇప్పుడు చెల్లిని నరకలేక కదా ఆగాడు. కాబట్టి అడ్డొస్తే నరికేస్తాం చెల్లెలైనా. సంస్కారం గురించి వాళ్ళ మాటలు మనం తీసుకోకూడదు. అమ్మకి అన్నం పెట్టినోడు పిన్నమ్మకి బంగారు గేదెలు చేసి అలాగా ఇప్పుడు ఆయన కాళ్ళకి దండం పెట్టాడంటే సంస్కారం ఉంది కాబట్టి పెట్టాడు. నీకు సంస్కారం లేదు కాబట్టి తల్లి చెల్లిని పంపించేస్తావు, తల్లిని కూడా కొట్టావని అంటారు. కాబట్టి ఈయన మాట తల్లి మీద కేసు వేసిన దుర్మార్గుడు మేడం. తల్లి మీద వేశాడు, తండ్రి పేరు చేర్పించాడు. అందుకని మనం జగన్మోహన్ రెడ్డి గురించి పట్టించుకోకర్లేదండి. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆయనకు మానసిక స్థితి సరిగా లేదు. అది త్వరలో వైసీపీ వాళ్ళందరికీ తెలుస్తుంది, మనం వెయిట్ చేద్దాం అంతే. ఇప్పుడు ఏమన్నా నేను ఇప్పుడు 5వ లోక్సభ, 7వ లోక్సభ, 8వ లోక్సభ, 16వ లోక్సభ, 17వ లోక్సభలో కూడా ప్రతిపక్ష హోదా లేదు. ప్రతిపక్ష హోదా లేదు. ఉపేంద్ర గురించి ఆడ 10% లేకపోతే ఇలా భారత పార్లమెంట్లో ఇలా ఉపేంద్ర గురించి కూడా మాట్లాడతాడని. ఉపేంద్రకి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు. అతన్ని ఒక నాయకుడిగా అక్కడ అంగీకరించారు తప్ప నేతగా అతన్ని ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు ఆ రోజు. అమ్మా ఆంధ్రప్రదేశ్లో ఒక చట్టం ఉంది, వేతనాలు, చెల్లింపులు, పెన్షన్స్, తర్వాత చట్టంలో సెక్షన్ 12 ప్రకారం చదువుకోమనండి. అంటే ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియక కాదండి, గతంలో ఏనే మాట్లాడి సెక్షన్ 12B మీకు రాజ్యాంగంలో హోదా గురించి 1953 రాజ్యాంగంలో. సో ఆయనకి తెలుసు. 23 ఉన్నాయి బాబు గారికి, దాంట్లో 4 లాగేసిండు. 19 సీట్లు ఉన్నాయి, 18 సీట్లు కావాలా ప్రతిపక్ష హోదా కావాలంటే. ట్రై చేసిండు, కుదరలా, నిలబడ్డరు 19 మంది. మేము బాబు గారు పక్కనే ఉంటాం. 4 తీసుకున్నాడుగా, ఎమ్మెల్యేలు కొనుక్కున్నాడుగా. ఆనాడు 4 ఎమ్మెల్యేలు కొనడు. 4 ఏం గతి పెట్టిందో అందరూ చూశారు. 4 పోయిన 4 చిత్తుగా ఓడిపోయారు. తర్వాత 19 మంది
ఈడు ఎన్ని ఆఫర్లు ఇచ్చినా, ఎన్ని కోట్లు లంచాలు ఇస్తానన్నా, ఎన్ని సూట్ కేసులు పంపిస్తున్నా బాబు గారు పక్కన స్ట్రాంగ్ గా నిలబడ్డారు. కాబట్టి నేను ఇంకో 10 మంది రాలా, నువ్వు గుంజేది ఏంటి, నువ్వు గుంజాలని ప్రయత్నం చేసి రాలా, స్ట్రాంగ్ గా నిలబడ్డారు. నాయకులను బ్యాక్ ఎండ్ లో తీసుకోవడం ఓకే, అది ప్రతిపక్ష హోదా తీశారని చెప్పి ఆయన డైరెక్ట్ గా ఆయన నోటి నుంచి ఆయన అసెంబ్లీ సాక్షిగా అన్నాడు కదా, నేను ఇంకా 4 లాక్కుంటే నీ హోదా పోతుంది అంటే ఆయనే బయట పెట్టుకున్నాడు అక్కడ. అంటే పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకొని ఆయన ఇవ్వడం ఏంటి హోదా? ఇప్పుడు అర్థమైంది కదా, ఆయన ఇచ్చేదేంటి హోదా? ఆయన ఇవ్వడానికి స్పీకరు ఈ మాట్లాడటానికి వద్దు. కోనమనేని సాంబశివరావు తెలంగాణ, మన సాటి తెలుగు బిడ్డలో మన పక్కనే శాసనసభ నడుస్తుంది కదా, కోనమనేని సాంబశివరావుకి స్పీకర్ ఎంత టైం ఇస్తున్నాడు చూడండి, ఒక్కడే ఎమ్మెల్యే. నేను అందుకే చెప్పిన, నీకు నోటు దోల ఎక్కువ, కంటెంట్ తక్కువ. నీ దగ్గర కంటెంట్ ఉంటే ఎంత చేపని ఇస్తాడు అవకాశం. నువ్వు బూతులు తిడుతుంటే ఎత్తేస్తారు, నువ్వు సబ్జెక్ట్ మాట్లాడు. నువ్వు వచ్చి మాట్లాడు, నేను టైం ఇస్తాను చెప్పారు. కోనమనేని సాంబశివరావు లాగా నువ్వు మాట్లాడు, ప్రజల పక్షాన నువ్వు మాట్లాడి ఇస్తాడు. 11 మంది 5 నిమిషాలు వేసుకున్నా 11 5 55 నిమిషాలు వస్తుంది. నువ్వు మాట్లాడ బాయ్. నువ్వు అసెంబ్లీకి రాకుండా మొండికేస్తా, నేను బడికి రాను, దొంగతనం చేసి పేపర్లు ఎగ్జామ్ రాస్తానంటే ఎట్ట కుదురుతుంది? వచ్చి మాట్లాడు. ఫైనల్ గా ఇప్పుడు స్పీకర్ గారు రూలింగ్ ఇచ్చారు కాబట్టి మరి దీని గురించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ప్రస్తావించే అవకాశం ఉందా? ఇప్పుడు తప్పించుకుని తిరుగువాడు ధన్యుడు సుమతి అని అసెంబ్లీకి బాగానే బడికి ఎగ్గొట్టడానికి దొంగబ్బాయి సిద్ధంగా ఉన్నాడు, బడికి పోవడానికి లేడు. కాకపోతే ఆ కోర్టు కాలాతీతం చేసి, ఆ కోర్టు వల్ల ఏం చేయదు, స్పీకర్ చెప్పింది ఫైనల్, స్పీకర్ జడ్జిమెంట్ ఈజ్ ఫైనల్. అందువల్ల ఏంటంటే తొందరగా డిస్మిస్ చేసే స్పీకర్ గారు, మీకు దండం పెడతాం, తొందరగా డిస్మిస్ చేసి, మాకు కూడా డిబేట్లు మాట్లాడాలి, చచ్చిపోతున్నాం. డిస్మిస్ చేసేయి, బడికి రానివాడికి ఎత్తిస్తావు నువ్వు, ఎమ్మెల్యే పోస్ట్ నుంచి డిస్మిస్ చేసేయి. నయన పాత్ర గారు దరిద్రం వదిలిపోద్ది రాష్ట్రాన్ని బట్టి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రేక్షకులకి వీక్షకులకి నన్ను డిబేట్ చేసిన